మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరుల, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, సత్యవేశ్ సాగర్ గారు ఈ మధ్యలో మాట్లాడిన మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మనందరికి తెలిసిన విషయమే. ఈ సత్యవేశ్ సాగర్ గారు ఏమంటున్నారంటే, వీరికి ఒక డాడీ ఉన్నాడంట, ఆయన పేరు జయశాలి పీడి సుందరరావు గారు, యూనివర్సిటీ అధినేత. ఈయనకు బైబిల్ నేర్పించాడంట. ఈయనకు ఈ బైబిల్ నేర్పించిన ఈయనకు మరి అలాగే జాన్సన్ విక్టర్ గారికి కూడా ఆయనే నేర్పించాడంట. జాన్సన్ విక్టర్ గారు ఏమంటున్నారంటే, పరలోకంలో యేసుప్రభు పుట్టలేదు, యేసుప్రభు పుట్టక మునుపు పరలోకం లేదు అని అన్నాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. యేసు పుట్టక ముందు పరలోకం లేదు. పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ. విన్నారు కదండి. జాన్సన్ అన్న గారికి జయశాలి పీడి సుందరరావు గారు ఏం నేర్పారో జాన్సన్ విక్టర్ గారు తన మాటల్లోనే మీరు విన్నారు కదా. అదే పీడి సుందరరావు గారు సత్యవేశ్ సాగర్ అన్న గారికి ఏం నేర్పాడో సత్యవేశ్ సాగర్ అన్న గారి మాటల్లోనే ఒకసారి విని చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములోనే పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములోనే పుట్టాడు. అందరికీ మంచి మాట చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. పీడి సుందరరావు గారు చెప్పిన బోధ అద్భుతం. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ. ఎవరికి ఎక్కవు. యేసు ముందు పరలోకం లేదు. పరలోకానికంటే ముందు లేడు. పరలోకం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు. యేసు ముందు పరలోకం లేదు. స్వర్గము, హెవెన్ అంటారు చూసారు, ఇవి లేవు. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములోనే పుట్టాడు. యేసు ముందు పరలోకం లేదు. పరలోకానికంటే ముందు లేడు. పరలోకం వచ్చిన తర్వాత ఆయన పుట్టాడు. ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను. పీడి సుందరరావు గారు చెప్పిన బోధ అద్భుతం. విన్నారు కదండి, ఇద్దరు మాటల్లో మీరే విన్నారు కదా. ఇప్పుడు జయశాలి పీడి సుందరరావు గారు జాన్సన్ విక్టర్ గారికి నేర్పించినది సత్యమా, లేక సత్యవేశ్ సాగర్ గారికి నేర్పించింది సత్యమా, లేక రెండు బోధలు పీడి సుందరరావు గారు ఏమని చేశారా? దీనిని సంబంధించిన వివరణ యూనివర్సిటీ అధినేత అయిన పీడి సుందరరావు గారన్నా, లేక తన తనయుడైన లాజర్ ప్రసన్న బాబు, దీని గురించి స్పష్టత ఇవ్వాలి. యేసుప్రభు పరలోకంలో పుట్టాడా, లేక పరలోకంలో పుట్టలేదా, పరలోకం పుట్టుక మునుపు యేసుప్రభు లేడా అన్నది స్పష్టత సత్యవేశ్ సాగర్ గారికి మీరైనా నేర్పండి, లేక సత్యవేశ్ సాగర్ గారి ద్వారా మీరైనా నేర్చుకోండి. ఎందుకంటే మీరే ఒకే మేనిఫెస్టేషన్స్ నుంచి వచ్చిన బోధ నుంచి రెండు విభిన్నమైన వ్యాఖ్యానం ఇస్తున్నారు. కనుక మీరు స్పష్టతనివ్వండి. యేసుప్రభు పరలోకంలో పుట్టాడా, పరలోకంలో పుట్టలేదా అన్న దాని గురించి మీరు స్పష్టత ఇస్తే, ఆయన పుట్టాడా లేదా, నిత్యుడా కాదా, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ బీయింగ్గా ఉన్నవాడా, లేక సృష్టింపబడినవాడా, లేక దేవుడు కన్నాడా లేడా అన్నది మేము మీ బోధన ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. దయచేసి వివరిస్తారని ఆశిస్తున్నాం.